నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. 9 రోజుల పర్యటన తర్వాత ఎలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చి రాగానే ఆయన జగన్ యాత్ర చేపడతారు అనుకున్న టైంలో ఆయన జైలు యాత్ర చేపట్టబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈవీఎంను బద్దలు కొట్టిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అయితే వెళ్ళి పరామర్శించి రావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా రేపు లేదా ఎల్లుండిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరించబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు జనాన్ని పరామర్శించడానికి రాని వ్యక్తి మరి ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లిని పలకరించడానికి వెళ్ళడాన్ని ఎలా చూడొచ్చు? మరి ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగే అవకాశం ఉంది? ఏదైనా కుట్రకు ప్లాన్ చేయబోతున్నారా? మరి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్నారు. సో ఆయన ఇంకా నెక్స్ట్ కార్యాచరణ ఏముండబోతుంది? మరి అసెంబ్లీ స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే కొన్ని ఇన్ని రోజులు రెస్ట్లో ఉన్నారు కాబట్టి మరి ఆయన కార్యాచరణ ఏంటి అనుకుంటున్న టైంలో ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించడానికి వెళ్తున్నారు అంటున్నారు. అసలు పరామర్శించడానికి ఆయన ఏమన్నా హెల్త్ సిక్ అయి ఉన్నారా, లేకపోతే అసలు ఏంటి? జనంలోకి వెళ్లకుండా ఆయనకు ముందు జనానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఎలా చూడవచ్చు? అలాగే అంత హఠాత్తుగా ఆయన పరామర్శిస్తున్నారు అంటే వెనక్కి ఏమన్నా ఉండే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది అంటారు? ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి నెల రోజులు కరెక్ట్గా ఫలితాలు వచ్చి వాళ్ళకి నెల రోజులు పూర్తయ్యాయి. ఈ నెల రోజుల్లో ఆయన చేసింది ఏంటి? పోస్ట్ మార్టం ఏమైనా చేసుకున్నారా? తను ఎందుకు ఓడిపోయాడో తెలుసుకున్నాడా? మరి కొన్ని రోజులు రెస్ట్లోకి వెళ్ళిపోయారు. అసెంబ్లీలో కూడా ముళ్ళ మీద ఉన్నట్టుగా 3 నిమిషాలు ఉండి ప్రమాణం చేసి బయటికి వచ్చేసాడు. స్పీకర్ అయ్యన్న బాధ్యతలకు కూడా గైర్హాజరు అయ్యారు. ఇప్పుడు బెంగళూరు ఆ విశ్రాంతి నుంచి వచ్చిన తర్వాతన్నా జనంలోకి వెళ్తారేమో, జనాన్ని ఏమైనా ఓదారుస్తారేమో. మనం చూసాము సాక్షి మీడియాలో కూడా ఏంటి, చాలా చోట్ల కొడుతున్నారు, చాలా చోట్ల నిప్పు పెడుతున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు, కేసులు పెడుతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ పరామర్శకు వెళ్తాడనుకుంటే అది వదిలేసి జనయాత్రలు వదిలేసి జైలు యాత్ర ప్రారంభించాడనమాట. అంటే వచ్చిన వెంటనే నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శకు వెళ్తున్నాడంటే ఏ మెసేజ్ ఈయన ప్రజలకు పంపిస్తున్నాడు? ఆయన ఆ పరామర్శ ద్వారా ఇచ్చే సందేశం ఏంటి? ఏ నేరం మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళాడు జైలుకి? ఈవీఎం నేలకేసి కొట్టిన కేసు. ఈవీఎం నేలకేసి కొట్టినాడిని జైల్లో పెడితే ఆయన నువ్వు వెళ్ళి పరామర్శిస్తే అందరినీ ఇదే పని చేయమనా? ఇప్పుడు ఆయన పైన హత్యాయత్నం కేసులు ఉన్నాయి, మనం చూసాం. ఏది ఆడు కారంపొడి సిఐ తల పగిలింది, స్వామి. పాల్వాయి గేట్లో నంబూరు శాసగిరిరావు తల పగలగొట్టారు. హత్యాయత్నం కేసులు ఇవన్నీ కూడా. రెంటాల మంజుల తల పగలగొట్టారు. ఇది ఆ బూత్ ఏజెంట్గా కూర్చుంటే వెళ్తుంటే. ఇన్ని హత్యాయత్నం కేసులు వాళ్ళ పైన ఉన్నాయి. పిన్నెల్లి బ్రదర్స్ అసలు తమ్ముడు ఎక్కడున్నాడో ఇంకా పత్తా లేదు, దొరకలేదు వెంకటరామరెడ్డి. ఇప్పుడు రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్న దీంట్లో రామకృష్ణారెడ్డి పరామర్శకు వెళ్ళడం ద్వారా ఈయన ఇస్తున్న సందేశం ఏంటి? ఈ యాత్ర రామకృష్ణారెడ్డి పరామర్శ తాగుద్దా? జైలు యాత్ర ఇంకా మొత్తం ఇక జైలుకి తిరగటమే పని. జైల్లో ఉన్నటువంటి నాయకుడిని పరామర్శించడం అంటే మనం చూసాం. గతంలో రాజశేఖర రెడ్డి కూడా వెళ్ళేవాడు ఒకసారి. గౌరు వెంకటరెడ్డి జైల్లో ఉంటే అతని పరామర్శకి వెళ్ళినప్పుడు అప్పుడు గగ్గోలు పెట్టింది ఏంటి మీడియా కూడా. అతను ఇప్పుడు వేయడు అసలు ఆ పార్టీలో కూడా. ఇప్పుడు ఆ గౌరు చరిత్ర, గౌరు వెంకటరెడ్డి తెలుగుదేశంలో ఉన్న పరిస్థితి అన్నమాట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శతో ఆగుతుందా జగన్మోహన్ రెడ్డి యాత్ర? ఓదార్పు యాత్ర చేస్తాడనుకుంటే జైలు యాత్ర ఏంటి? జైల్లో ఓదార్పు యాత్ర ఎలా చూడాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం కొత్త కదా. అసలు ఆయన జైలు పక్షే ఏంటి? చెంచల్గూడ జైల్లో 16 నెలలు ఉన్నారు కదా. ఈయన ఉన్నాడు, విజయసాయి రెడ్డి, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కూడా ఉన్న దీంట్లో మనం చూసాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు, ఇప్పుడు రేపొద్దున ఇంకొకళ్ళు జైలుకి వెళ్తున్నారు. ఇది మనకు తెలియదు కదా. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అంటున్నారు. కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున రైస్ రేషన్ మాఫియా. ఇప్పుడు ఈ 5 రోజుల్లోనే నీకు అక్కడ కాకినాడ గోడౌన్స్లో నీకు దగ్గర దగ్గర 38,000 టన్నుల రైస్ పట్టుకున్నారు. 5 ఏళ్లలో ఆయన అక్కడ 40 లక్షల టన్నుల రైసు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేశాడని రేషన్ రైస్ మాఫియా డాన్
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. అదే కాదు, అసలు నిన్న ఆయన ఒక వీరంగం కూడా వేశాడు. అక్కడ ఎవరో వైసీపీ కాంగ్రెస్ నాయకుడు ఏంటి ఏదో బిల్డింగ్ కట్టుకుంటున్నాడు, G+1 పర్మిషన్ లేకుండా పై అంతస్తు చేస్తుంటే వాళ్ళు పోయి అది పగల కొట్టాలని చూస్తే ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు గందరగోళం చేసి ఇప్పుడు రాళ్ళేసి కొట్టారు వాళ్ళ మీద, వాళ్ళు గాయపడిన దీంట్లో మరి అందులో అరెస్ట్ అవుతాడేమో. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ జైలుకు కూడా యాత్ర వెళ్తాడా? అదే కాదు, ఇప్పుడు లేళ్ల పీరియడ్ అరెస్ట్ అంటున్నారు రేపో మాపో. ఏది ఎమ్మెల్సీ మన మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి, ఆ కేసు 2.5 ఏళ్ల క్రితం జరిగిన విధ్వంసం, అక్కడ సిబ్బంది తలలు పగలగొట్టారు. మరి తల పగలగొట్టడం అంటే అది హత్యాయత్నంతో సమానం. అవును. ఇప్పుడు ఆ హత్యాయత్నం, ఆ విధ్వంసం, ఆ కేసుల్లో ఇప్పటికే ఒక 5గురిని అరెస్ట్ చేశారు, పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళంతా గుంటూరు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు. ఇటు విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళకన్నా కూడా గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ అంట. వాళ్ళందరూ ఇప్పుడు దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు, దాడికి ప్రేరేపించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నారని అందులో లేళ్ల పీరియడ్ అరెస్ట్ అయ్యాడు అనుకో. వాట్ నెక్స్ట్? జగన్మోహన్ రెడ్డి మళ్ళా అప్పిరెడ్డి కోసం జైలుకి వెళ్తాడా? ఈ జైలు యాత్ర జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆపుతాడా? ఇంక ఇది ఎట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ఎందుకంటే వీళ్ళు చేసిన నేరాలన్నీ, వీళ్ళు చేసిన ఘోరాలు అన్నీ వరుసపెట్టి నీకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అన్ని విచారణలు ప్రారంభించింది. నీకు ఒక్కొక్కళ్ళ పైన కేసులు పెడుతున్నారు. ఇవాళ రేపో మాపో అరెస్టులు అంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుల పరామర్శలతో ఆపుతాడా, లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్ళారనుకో వాళ్ళ పరామర్శకు కూడా వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఏంటి జనంలోకి వెళ్తాడు అనుకుంటే ఇదేంటంటే జైలుకి వెళ్తున్నాడు అన్నట్టుగా. ఇప్పుడు రేపు పొద్దున ఆయన ఎవరో ఉన్నారు, వాసుదేవరెడ్డి, ఎవరైనా బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన పైన ఇప్పుడు ఇవాళ అనేక కేసులు పెట్టారు. నానక్రామ్ కూడా విల్లా అక్కడ సోదాలు, తనిఖీలు, కారులో బంగారం పెద్ద ఎత్తున రసీదులు కూడా పట్టుకున్న పరిస్థితి. ఇక్కడ కూడా ఈ విల్లా గొల్లపూడిలో కూడా ఎక్కడో తనిఖీలు, సోదాలు జరిగిన దీంట్లో వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు అనుకో, పరామర్శకు వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి? వాసుదేవరెడ్డితో ఆగుతాడా? పోనీ వెంకటరెడ్డి మైనింగ్ కార్పొరేషన్ ఎండి. అసలు అది పెద్ద స్కాములు అంటే ఎక్కడ మైనింగ్ కార్పొరేషన్లో 400 మందికి అసలు వైసీపీ కార్యకర్తలకు సోషల్ మీడియా వాళ్ళకి 1,00,75,000 జీతాలు ఇచ్చారంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ మనుషులు చిత్తూరు బ్యాచే బోల్డ్ మందికి 75,000 జీతాలు ఇచ్చిన దీంట్లో మైనింగ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలన్నీ, అవినీతి అక్రమాలు. మరి వెంకటరెడ్డి జైలుకి వెళ్తే ఆయన పరామర్శకు కూడా వెళ్తాడా? అసలు నిన్న డిప్యూటీ సీఎం మీద అన్నాడు పవన్ కళ్యాణ్, ఏంటి ఎక్కడో నేపాల్లో రెడ్ శాండల్ పట్టుకున్నారు. ఆ రెడ్ శాండల్ ఏంటి, ఆ ఫైల్ నా దగ్గరికి వస్తే చూస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో రెడ్ శాండల్ పెద్ద ఎత్తున 1000 టన్నులు వెళ్ళిపోయింది దేశ విదేశాలకని. ఇప్పుడు ఆ రెడ్ శాండల్ మరి ఒకవేళ డిప్యూటీ సీఎం దానిపైన ఎంక్వైరీ చేసి మరి అది తవ్వకాలు బిగిన్ చేస్తే అక్కడ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మిథున్ రెడ్డి వెళ్తాడు. జైలు యాత్ర అంటూ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు ఇక జైలు చుట్టూ తిరగటమేనా? అసలు ఈలోపు ఆయన కేసులు ఉన్నాయి, ఆయనే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందా? వాట్ నెక్స్ట్? అసలు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిందేంటి, చేస్తోందేంటి? ఇప్పుడు ఎందుకు ఆయన ఓడిపోయాడు, ఇంత ఘోర పరాజయం పొందాడు, వీటి గురించి అన్వేషణ లేకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళాడంటే అతనితో పాటు ఇతను కూడా పోతాడా? ఇప్పుడు మీరు రాజకీయ నాయకులుగా, మాజీ ముఖ్యమంత్రిగా ఒక మెసేజ్ ఇవ్వాలి. కేడర్కి ఏమైనా మెసేజ్ ఇస్తున్నాడా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడం ద్వారా జైలుకి వెళ్ళి మొరాలిటీ ఏమైనా బిల్డప్ అవుద్ది అనుకుంటున్నాడా? మీరు చేసిన నేరాలు తీవ్రమైనవి, మీరు పాల్పడిన ఘోరాలు అసలు మామూలు ఘోరాలు కాదు వీళ్ళు చేసింది. ఈ నేరాలు ఘోరాలకు పాల్పడిన వాళ్ళకి మరి ఇతనెళ్ళి పరామర్శించటం మనం అనుకున్నది అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా జనంలో ఉండాలి, జనంతో కలవాలి.
జనంలో ఉండకపోవడం, జనంతో కలవకపోవడం వల్లే కదా మొన్న 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఫస్ట్ టైం అధికారం కోసం ఓదార్పు యాత్ర అని చెప్పి జనంలోకి వెళ్ళడం జరిగింది. ఈసారి మరి ఆ ప్రజలపైనే ఆయన కక్ష ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల బట్టే చూసాం, నేను ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తే మీరు నాకు ఎందుకు ఓట్లేదు. ఓదార్పు యాత్ర ఫస్ట్ టైం నువ్వు అన్నదేంటి, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు గుండెలు ఆగినాయి అన్నారు. 600 మంది గుండెలు ఆగిపోయినసరికి 600 మంది ఓదార్పు యాత్ర అని చెప్పి అటు తెలంగాణలో ఇటు ఇక్కడ ఆ మధ్యలోనే ఆయన అరెస్ట్ అయ్యి లిఫ్ట్ చేశారు. అది కూడా ఎక్కడ మాచర్లోనే. ఏది ఇట్లాగా యాత్రలో ఉంటే నీకు కరెక్ట్గా జమ్మల మడక దగ్గర లేపారు, ఆయన లిఫ్ట్ చేశారు సిఐడి. అప్పుడు జేడి లక్ష్మీనారాయణ బ్యాచ్. ఇప్పుడు మళ్ళీ ఈ జైలు యాత్రలు బిగిన్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేస్తారేమో చూడు. ఇప్పటికే ఎక్స్ఎంపీ అర్రామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు రోజువారీ కేసుల గురించి. సో హైకోర్టు కూడా ఇప్పుడు మరి సిబిఐకి చెప్తుంది జగన్ రోజువారీ కేసులను మూవ్ చేయండి అని చెప్పి. మరి ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందంటారా? అంటే ఒకవైపు ఆ సిబిఐ అది ఆ 11-12 కేసులు, ఈడీ 9 కేసులు, డే టు డే ఎంక్వైరీ బిగిన్ అయినప్పుడు అసలు ఇంకా ఈయనకి ఇంకా వెసులుబాటు ఉండదు. ఏది ఒకవేళ మరి వాళ్ళకి ఏమైనా చెప్పగలడా, ఏంటి నా షెడ్యూల్ ఇది, నేను ఓదార్పు యాత్ర చేస్తున్నాను కాబట్టి మీరు వాయిదా వేసుకోమంటే ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. ముఖ్యమంత్రి షెడ్యూల్ అంటే అది వేరు. నేను మరి నా వెల్ఫేర్ స్కీమ్స్ నేను ఇంప్లిమెంట్ చేయాలి, షెడ్యూల్ దెబ్బతింటదనో, ట్రాఫిక్ సమస్యలను ఏదో రకరకాల కుంటి సాకులతో నీకు 3081 వాయిదాలు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఎగ్గొట్టడం కుదరదు. ఇప్పుడు ఏంటి, ఆ గొడుగు తొలగిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కాడనమాట. ఇప్పుడు చేయాల్సిన యాత్రలు చేయకుండా జైలు యాత్రలు చేస్తే ఇక అది జైలు పార్టీ అని ఇప్పటికే అనేక చెడ్డ పేరు తీసుకొచ్చిన దీంట్లో వీళ్ళందరి చివరి గమ్యం జైలే. అయితే ఎలక్షన్స్ ముందు కూడా మనం విన్నాం, అంటే ఈవీఎంని పగలగొట్టిన తర్వాత అది బయటికి రాకముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఎప్పుడైతే మరి కమిటీ వేశారో, సిట్ విచారణ వేశారో తన మీదకి వస్తున్న నేపథ్యంలో ఆయన నుంచి ఒక హామీ తీసుకొని వచ్చారని చెప్పి అప్పట్లో మనం న్యూస్ విన్నాము. మరి ఇప్పుడు చూస్తే కూడా పిన్నెల్లిని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆయన ఏ తప్పు చేయకుండా అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఈయన వెళ్ళి పలకరించడం, పిన్నెల్లిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఎలా చెప్పగలరు? అది వీడియోలు ఉన్నాయి కదా, అదేంటి ఈసీ కదా ఆదేశించింది, కేంద్ర ఎన్నికల సంఘం. ఆయన పగలగొట్టింది ఏంటి, కప్పు కాదు, సాసర్ కాదు. ఆయన పగలగొట్టింది, నేలకేసి కొట్టింది ఈవీఎంని. రామకృష్ణారెడ్డి చేసిన బ్లండర్ మిస్టేక్. ఆయన ఏంటి, ఎన్నికల సంఘాన్ని నేలకేసి కొట్టాడు. కేంద్ర ఎన్నికల సంఘాన్నే నేలకేసి కొట్టినాడు. అతను అసలు అనర్హుడు అనమాట, పోటీకి అనర్హుడు, రాజకీయాలకే ఆయన అన్ఫిట్ అనేది అక్కడ నీకు కనపడుతుంది. ఇది ఎవరో పక్కన ఉన్నాళ్ళు చేస్తే అది వేరు. కంటెస్టెడ్ క్యాండిడేట్ 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి అంత బ్లండర్ మిస్టేక్ చేస్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు రామకృష్ణారెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి బలయ్యే పరిస్థితి. ఇప్పుడు ఇవాళ వెళ్ళి నువ్వు ఓదార్చాల్సింది జనాన్ని. నీకు ఓట్లేసి నిన్ను నమ్ముకున్నటువంటి 40% కోణం కాకుండా ఇంకో కోణంలో ఆలోచిస్తే నా కోసం, నా పార్టీ గెలవడం కోసం ఆయన ఈవీఎంనే బగలగొట్టారని చెప్పి ఆ ఉద్దేశంతో వెళ్తున్నాడేమో పలకరించడానికి అనుకోవచ్చా? అసలు నీ పార్టీనే నేలకేసి కొట్టాడు. ఆయన పగలగొట్టింది, నేలకేసి కొట్టింది కేంద్ర ఎన్నికల సంఘాన్ని అన్నా ఇందాక. ఇప్పుడు నువ్వు అన్న మాటకి మనం ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది? రామకృష్ణారెడ్డి నేలకేసి కొట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ని. ఏ రోజైతే ఈవీఎంని నేలకేసి కొట్టాడో ఆ రోజు 151 నుంచి 11కు పడింది. ఇంకెంతకి పడాలా? పవన్ కళ్యాణ్ అన్నట్టు 11 కూడా 1కి పడేదాకా ఇంతేనా? ఇప్పటికన్నా వాళ్ళల్లో మార్పు, వాళ్ళల్లో జనం ఏది కోరుకుంటున్నారు, మన నుంచి జనం ఏది ఆశిస్తున్నారు, ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఒక పార్టీ అధ్యక్షుడి ఆలోచన విధానం ఆ విధంగా ఉండాలా. జననాడి తెలుసుకున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఇక జైలు నాడే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.